హలో గ్యాడ్జెట్ ప్రియులారా, ఈ సరికొత్త టెక్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక క్రేజీ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే యాపిల్ ఫ్యూచర్ ప్లాన్స్. ముఖ్యంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 18 Pro Max, అలాగే మార్కెట్ని షేక్ చేయబోతున్న సరికొత్త ఫోల్డబుల్ ఐఫోన్ అల్ట్రా మోడల్స్ వెనుక ఉన్న మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీ గురించి డీప్గా డైవ్ చేద్దాం. లీక్ అయిన డమ్మీ యూనిట్స్, అలాగే కొన్ని నమ్మకమైన సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈ స్మార్ట్ ఫోన్స్లో ఎలాంటి అత్యాధునిక మార్పులు జరగబోతున్నాయో ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సో లెట్స్ డైవ్ ఇన్. మన విశ్లేషణను ఒక ఆర్డర్లో చూద్దాం. ముందుగా ఫెమిలియర్గా అనిపించే బయట డిజైన్, ఆ తర్వాత కెమెరాను మార్చబోయే వేరియబుల్ అపర్చర్, నెక్స్ట్ 2 నానోమీటర్ ప్రాసెసర్ రెవల్యూషన్, అలాగే యాపిల్ తొలి ఫోల్డబుల్ అల్ట్రా. ఇక లాస్ట్లో ఎప్పుడు లాంచ్ అవుతాయో ఆ టైమ్ లైన్స్ గురించి ఫాస్ట్గా చూసేద్దాం. ముందుగా మొదటి సెక్షన్ ఫెమిలియర్ ఎక్స్టీరియర్, అంటే బయట డిజైన్లో ఏ మార్పులొస్తున్నాయో చూద్దాం. పైకి చూస్తే ఐఫోన్ 18 Pro Max పాత డిజైన్ లాగే అదే యూనిమెటల్ బాడీతో అనిపించచ్చు, కానీ అసలైన మ్యాజిక్ అంతా జస్ట్ ఆ సర్ఫేస్ కిందే ఉంది. డిజైన్ పరంగా కొన్ని క్రేజీ అప్డేట్స్ ఉన్నాయి. ఈసారి డార్క్ చెరీ లేదా బర్గండీ కలర్ని హీరో కలర్గా తీసుకురాబోతున్నారు. అఫ్కోర్స్ లైట్ బ్లూ, థిక్ గ్రే, సిల్వర్ లాంటి రెగ్యులర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇక డిస్ప్లే విషయానికొస్తే ఏకంగా 6.9 అంగుళాల భారీ శాంసంగ్ M6 ప్యానెల్తో రాబోతుంది. అంటే మునుపటి కంటే ఇంకా బ్రైట్గా, ఇంకా వైబ్రాంట్గా ఉంటుందన్నమాట. ఫ్రంట్ కెమెరాను కూడా 12 నుంచి ఏకంగా 24 మెగాపిక్సెల్స్కి జంప్ చేస్తున్నారు, అది సెంటర్ స్టేజ్ ఫీచర్తో. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే డైనమిక్ ఐలాండ్ సైజ్ కాస్త చిన్నదిగా మారుతుంది. అండ్ ఆ కెమెరా క్యాప్చర్ బటన్ చూసారా, అది కెపాసిటివ్ కాకుండా కంప్లీట్గా ఒక ఫిజికల్ స్విచ్ లాగా మారబోతోంది. అదనమాట మ్యాటర్. ఇక రెండో సెక్షన్లోకి వెళ్దాం. మాస్టరింగ్ వేరియబుల్ అపర్చర్. ఆప్టిక్స్లో వస్తున్న అసలైన అప్గ్రేడ్ ఇదే. కెమెరా ఆప్టిక్స్ గురించి మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా ఆ వెనుక వైపున్న 3 48 మెగాపిక్సెల్ సెటప్ గురించి చెప్పాలి. ఇందులో రాబోతున్న అతిపెద్ద రూమర్డ్ ఫీచర్ వేరియబుల్ అపర్చర్. అసలు ఈ వేరియబుల్ అపర్చర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక మెకానికల్ కెమెరా ఫీచర్. కెమెరా సెన్సర్ మీద ఎంత లైట్ పడాలి అనేది కంట్రోల్ చేయడానికి కెమెరా లెన్స్ ఓపెనింగ్ ని మనకు నచ్చినట్లుగా లేదా ఇక్కడ చూస్తే మీకు ఈ కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. స్మార్ట్ ఫోన్ ఫోటోగ్రాఫర్స్ ఆ అపర్చర్ని ఫిజికల్గా ఎలా కంట్రోల్ చేయొచ్చో స్పష్టంగా తెలుస్తోంది. వైడ్ అపర్చర్ వాడినప్పుడు, అంటే లెన్స్ ఎక్కువగా ఓపెన్ చేసినప్పుడు లో లైట్లో కూడా ఎక్కువ కాంతి లోపలికి వస్తుంది. అలాగే అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ బ్లర్ లేదా డెప్త్ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది. అదే నారో అపర్చర్ తీసుకుంటే, అంటే ఆ లెన్స్ ఓపెనింగ్ని చిన్నది చేసినప్పుడు పగటిపూట ఎక్కువ వెలుతురులో కాంతిని కంట్రోల్ చేసి ఫోటోలో ప్రతి చిన్న డీటెయిల్ చాలా షార్ప్గా వచ్చేలా చేస్తుంది. అఫ్కోర్స్ చాలా ఏళ్ల క్రితమే శాంసంగ్ తమ గ్యాలక్సీ S9లో ఈ తరహా టెక్నాలజీని తీసుకువచ్చింది. కానీ ఇప్పుడు యాపిల్ దీన్ని మరింత అడ్వాన్స్డ్గా, పర్ఫెక్ట్గా ఐఫోన్ 18 Pro Maxలో తీసుకురాబోతుందని ఇండస్ట్రీ టాక్. ఇది స్మార్ట్ ఫోన్ ఫోటోగ్రఫీలో నిజంగా ఒక గేమ్ చేంజర్. సరే, ఇప్పుడు మూడో సెక్షన్ ద 2 నానోమీటర్ సిలికాన్ రెవల్యూషన్. డివైస్కి పవర్ ఇచ్చే మైక్రోస్కోపిక్ ఆర్కిటెక్చర్లోకి వెళ్దాం. బయట డిజైన్, కెమెరా ఆప్టిక్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఫోన్ లోపల ఉండే మైక్రోస్కోపిక్ ఆర్కిటెక్చర్, అంటే ఆ హార్డ్వేర్ పవర్ గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. రాబోయే A20 Pro ప్రాసెసర్ యాపిల్ హిస్టరీలోనే మొట్టమొదటి 2 నానోమీటర్ ఆర్కిటెక్చర్తో తయారు కాబోతోంది. దీనివల్ల మునుపటి A19 Pro కంటే దాదాపు 15% పర్ఫార్మెన్స్ బూస్ట్ ఉంటుంది. అలాగే కనెక్టివిటీ పరంగా ఒక పెద్ద స్విచ్ జరగబోతోంది. ఇన్నాళ్లు క్వాల్కామ్ మోడెమ్స్పై ఆధారపడిన యాపిల్ ఈసారి కంప్లీట్గా తమ సొంత ఇన్హౌస్ సిలికాన్ మోడెమ్స్తో రాబోతోంది. పవర్ యూజర్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పాలి. మరి 12 జీబీకి పైగా ర్యామ్, అలాగే ఆ పవర్ఫుల్ 2 నానోమీటర్ ప్రాసెసర్ మనలాంటి గ్యాడ్జెట్ ఫ్యాన్స్కి ఎందుకంత అవసరం అంటే, దీని వెనుక అసలు రీజన్ యాపిల్ ఇంటెలిజెన్స్. అవును, ఈ ఫోన్లలో AI చాలా డీప్గా ఇంటిగ్రేట్ కాబోతోంది. సిరి వాయిస్ అసిస్టెంట్ ఇక కేవలం టైమర్స్ పెట్టడానికి, కాల్స్ చేయడానికి మాత్రమే కాదు, పూర్తిగా ChatGPT లేదా జెమినీ లాంటి ఒక అడ్వాన్స్డ్ స్టాండ్ అలోన్ ఆన్ డివైస్ యాప్ లాగా పనిచేయబోతోంది. ఇలాంటి పవర్ఫుల్ ఆన్ డివైస్ AI ఎలాంటి ల్యాగ్ లేకుండా స్మూత్గా రన్ అవ్వాలంటే ఇంతటి మైండ్ బ్లోయింగ్ ప్రాసెసర్, భారీ ర్యామ్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే కదా. ఇక ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ నెంబర్ గురించి మాట్లాడుకుందాం. అదే 5200. ఈ నెంబర్ దేని గురించైనా ఆలోచిస్తున్నారా? ఇంత పవర్ఫుల్ AI ఫీచర్లు, కొత్త కెమెరా టెక్నాలజీ రన్ అవ్వాలంటే బ్యాటరీ కూడా అదే రేంజ్లో ఉండాలి కదా. అందుకే మునుపటి మోడల్స్లో ఉన్న
4820 mAh బ్యాటరీ కెపాసిటీని ఐఫోన్ 18 Pro Max కోసం ఏకంగా 5200 mAh వరకు పెంచబోతున్నారని ఒక అంచనా. అంటే రోజంతా హెవీగా వాడినా బ్యాటరీ టెన్షన్ ఉండదన్నమాట. రైట్, ఇప్పుడు 4వ సెక్షన్కి వద్దాం. యాపిల్స్ ఫస్ట్ ఫోల్డబుల్ అల్ట్రా మార్కెట్లోకి ఒక సరికొత్త ఫార్మ్ ఫ్యాక్టర్ ఎంట్రీ. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే రాబోయే ఈవెంట్లో కేవలం ప్రోమాక్స్ మాత్రమే కాదు, అందరి అటెన్షన్ డ్రా చేయబోయే ఒక హీరో ప్రొడక్ట్ రాబోతోందని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. కాంపిటీటర్స్ ఆల్రెడీ 8 జనరేషన్ల ఫోల్డబుల్ ఫోన్స్ రిలీజ్ చేసిన తర్వాత యాపిల్ ఎట్టకేలకు తమ తొలి ఫోల్డబుల్ డివైస్ ఐఫోన్ అల్ట్రాతో మార్కెట్లోకి దిగబోతోంది. అయితే ఒక్క నిమిషం, ఆ ప్రైస్ ట్యాగ్ చూసారా? ఏకంగా 2,50,000 రూపాయలు. అవును, ఐఫోన్ 18 Pro Max ధర సుమారు 1,70,000 ఉంటే ఈ ఫోల్డబుల్ ఐఫోన్ అల్ట్రా 2.5 లక్షలకి పైనే ఉండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా. ఖచ్చితంగా ఇది యాపిల్ ఫ్యాన్స్కి ఒక అల్ట్రా ప్రీమియం ప్రోడక్ట్ కాబోతుంది. ఫైనల్గా 5వ సెక్షన్ ఎక్స్పెక్టెడ్ లాంచ్ టైమ్ లైన్స్. మీ క్యాలెండర్స్లో మార్క్ చేసుకోండి. ఈ లాంచ్ టైమ్ లైన్స్ గురించి కాస్త కన్ఫ్యూషన్ ఉంది. దాన్ని ఇక్కడ క్లియర్ చేసుకుందాం. ఇక్కడ క్రూషియల్ పాయింట్ ఏంటంటే యాపిల్ ఒక డిఫరెంట్ రిలీజ్ స్ట్రాటజీని ఫాలో అవుతోంది. సెప్టెంబర్లో జరిగే ఈవెంట్లో కేవలం అత్యుత్తమ టెక్నాలజీతో ఉన్న ఐఫోన్ 18 Pro Max అలాగే ఆ ఫోల్డబుల్ ఐఫోన్ అల్ట్రా మోడల్స్ మాత్రమే లాంచ్ అవుతాయి. మరి బేస్ మోడల్ సంగతి ఏంటి అంటారా? అవి కొంచెం లేట్గా, అంటే 2027 స్ప్రింగ్లో, బహుశా మార్చ్ ఆ టైంలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే టైంలో ఐఫోన్ SEకు సక్సెసర్ కూడా రావచ్చు. చూశారు కదా, ముందుగా యాపిల్ తమ హై ఎండ్ ఫోన్స్ని దించి ఆ తర్వాతే బేస్ మోడల్స్ని మార్కెట్లోకి వదలనుందన్నమాట. ఇక మనం ముగించే ముందు మనందరి మదిలో మెదిలే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఏకంగా 2.5 లక్షల రూపాయల ధర కలిగిన ఫోల్డబుల్ అల్ట్రా డిజైన్, అలాగే ఆ పవర్ఫుల్ 2 నానోమీటర్ సిలికాన్ ప్రాసెసర్ పవర్ యూజర్స్ కోసం ఆధునిక స్మార్ట్ఫోన్ మార్కెట్ను రూల్ చేయడానికి సరిపోతాయా? Thank you for watching. Please subscribe to the channel, like the video, and share with your friends.